వెల్కమ్ టు స్పాట్లైట్. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముహూర్తం ముంచుకొస్తుంది. అటు పార్టీల్లోనూ ఇటు ప్రజల్లోనూ నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఇవి ఢిల్లీ ఎన్నికలు కావు, గల్లీ ఎన్నికలంటున్న టీఆర్ఎస్తో సహా ఇతర పార్టీలు బల్దియా బరిలో హోరాహోరీ పోరాటం చేస్తున్నాయి. బల్దియా పీఠం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో సెటిలర్స్ మరి ఏ పార్టీ వైపు మొగ్గు చూపనున్నారు అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో సెటిలర్ల ఓట్లపై ప్రైమ్ నైన్ న్యూస్ స్పాట్లైట్. హైదరాబాద్లోని కూకట్పల్లి, శేర్లింగంపల్లి, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, అంబర్పేట, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లో సెటిలర్ల హవా ఎక్కువగానే ఉంటుంది. అభ్యర్థుల గెలుపోటములకు వారి ఓట్లే కీలకం. అందుకే అధికార టీఆర్ఎస్, బీజేపీతో పాటు అన్ని పార్టీలు వారి ఓట్లపైన దృష్టి పెట్టాయి. వారిని కాకాపట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం సెటిలర్స్ ఎటువైపు నిలబెడతారనేది చర్చనీయాంశం. అయితే టీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు, పదవులు కూడా ఏపీ మూలాలున్న వారికే ఇచ్చింది. దీంతో సెటిలర్లు తమకే మద్దతు తెలుపుతారన్న ధీమాతో టీఆర్ఎస్ భావించింది. కానీ పరిస్థితి మాత్రం గులాబీ బాస్లు అనుకున్నంత ఈజీగా లేదు అంటున్నారు పరిశీలకులు. దీంతో సెటిలర్స్ మరి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారా అన్నది తీవ్ర ఉత్కంఠ రేకెత్తించే అంశం. గ్రేటర్ ఎన్నికల రాజకీయం సెటిలర్స్ చుట్టూ తిరుగుతోంది. అన్ని పార్టీలు ఇప్పుడు వారిపై ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నాయి. హైదరాబాద్తో సహా తెలంగాణలో పలు జిల్లాల్లో సెటిలర్స్ తమ ఓటు సత్తా చూపించనున్నారు. అందుకేనేమో వారిపై అధికార పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ కూడా వరాల జల్లు కురిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో 7, 8 నియోజకవర్గాల్లో సెటిలర్స్ ఓట్లే కీలకం. అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించే రీతిలో ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు సెటిలర్స్ ను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా సెటిలర్లు ఎవరికి మద్దతిస్తారన్న ప్రశ్న తెర మీదకు వస్తూనే ఉంటుంది. సెటిలర్ల ఓటు ఎటు అనే చర్చ సర్వసాధారణంగా మారింది. ఇప్పుడు కూడా గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల సెటిల్ అయిన ఏపీ సహా ఇతర రాష్ట్రాల వారి ఓట్లు ఎటు అనే చర్చ తెర మీదికి వచ్చింది. ప్రధానంగా గ్రేటర్ ఎన్నికలు ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ పక్షాలకు మధ్య జరుగుతున్న పోరుగానే ప్రొజెక్ట్ అవుతోంది. గతంలో అయితే కాంగ్రెస్ కు కూడా అంతూ ఇంతూ ప్రాధాన్యం ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ తనను తానే బలహీనపరుచుకుంది. నాయకులు కకావికలమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాన పోరు కేసీఆర్ వర్సెస్ బీజేపీల మధ్య ఉండనుంది. ఈ నేపథ్యంలోనే సెటిలర్ల ఓట్లు ఎటు పడే అవకాశం ఉందనేది సందిగ్ధంగా మారింది. నగరం ఎప్పటికప్పుడు తన పరిధిని విస్తరించుకుంటూ పెరిగిపోతోంది. ఒకప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలే. ఇప్పుడు సైబరాబాద్ కూడా వచ్చి చేరింది. 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జీహెచ్ఎంసీ విస్తరించి ఉంది. కొత్తగా విస్తరించినా ఇంకా విస్తరిస్తున్న నగరంలో సెటిలర్సే ఎక్కువ. ప్రస్తుతం గ్రేటర్లో 80 లక్షల ఓటర్లుండగా దాదాపుగా 30 లక్షల మంది వరకు సెటిలర్స్ ఉంటారు. నగరంలో కొన్ని డివిజన్లు, కొన్ని ప్రాంతాల వారికి పేరుగాంచి ఉన్నాయి. పాత బస్తీ, లష్కర్ వంటి చోట్ల లోకల్ పీపుల్ ఎక్కువగా ఉంటే కొన్ని ప్రాంతాలు మాత్రం సెటిలర్స్ అడ్డాగా ఉన్నాయి. ముఖ్యంగా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, అమీర్పేట్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. సెటిలర్స్ లో 2 రకాలున్నారు. కొందరు ఇక్కడే సెటిల్ అయి పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నవారు, మరికొందరు పొట్టకూటి కోసం వచ్చినవారు. హైదరాబాద్ లో లోకల్ వాళ్లే కాదు, నాన్ లోకల్ వాళ్లు కూడా పెద్ద ఎత్తున సెటిల్ అయి ఉన్నారు. అవునన్నా కాదన్నా కొన్ని డివిజన్లలో ఖచ్చితంగా సీమాంధ్రులు గెలుపోటములను ప్రభావితం చేయగలరు. కొన్ని ప్రాంతాల్లో వాళ్ల ఓట్లు పడకుండా గెలిచే పరిస్థితి ఉండదు. అయితే రాష్ట్ర ఏర్పాటు జరిగాక రెండోసారి గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఇప్పుడు లోకల్, నాన్ లోకల్, సెటిలర్స్ అనే అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఉండనక్కర్లేదు. కానీ ఈ అంశం ఇంకా సజీవంగానే ఉంది.
పార్టీలు కూడా ఈ అంశాన్ని విస్మరించే స్థితిలో లేవు. ఆయా ప్రాంతాల్లో అభ్యర్థుల ఎంపికలోనూ వారికే ప్రాధాన్యమిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్స్ అంశం కూడా ప్రధానంగా నిలిచింది. ఆ సమయంలో సెటిలర్స్ చాలా మందిలో అనేక అనుమానాలు ఉండేవి. ముఖ్యంగా ఇంతకీ తమను హైదరాబాద్లో ఉండనిస్తారా, మా ఆస్తుల సంగతేంటి, మా చుట్టాల పరిస్థితి ఏంటి అంటూ ఎన్నో అంశాలపై ఆనాడు చర్చ సాగింది. అయితే హైదరాబాద్లో స్థిరపడ్డ వారంతా తెలంగాణ ప్రజలే అని టీఆర్ఎస్ నమ్మకం కల్పించడంలో సక్సెస్ అయింది. దీంతో సీమాంధ్రులు పూర్తి స్థాయిలో టీఆర్ఎస్కు మద్దతు పలికారు. దాంతో టీఆర్ఎస్ 99 స్థానాలను కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో 10 మంది సెటిలర్సే విజయం సాధించారు. గ్రేటర్లో 2 ఎమ్మెల్యేలు కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయి గెలిచిన వాళ్లే. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్స్ ఓట్లన్నీ ఏకపక్షంగా పడేలా కనిపించడం లేదు. గతంలో సెటిలర్స్ టీడీపీ గురించి ఎక్కువగా ఆలోచించేవారు. అయితే ఈసారి హైదరాబాద్లో టీడీపీ పెద్దగా పోటీలో లేదు. అలాగని టీఆర్ఎస్ కు ఏకపక్షంగా ఓట్లు పడేలా కనిపించడం లేదు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ తెరపైకి వచ్చింది. సెటిలర్ల ఓట్లు, ప్రచారాంశాలు, అభ్యర్థులు ఆధారంగా పార్టీల మధ్య చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి నగరంలోని కొన్ని డివిజన్లలో అభ్యర్థుల భవిష్యత్తును మాత్రం సెటిలర్లే డిసైడ్ చేయనున్నారు. మొత్తానికి అటు ప్రభుత్వం పట్ల ఓటర్లలో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. భాగ్యనగర ఓటర్ల దృష్టిని తమ వైపు మలుపుకునేందుకు జాతీయ స్థాయి నేతలను సైతం ప్రచార బరిలో దింపుతోంది. బీజేపీ హిందుత్వ నినాదం అందుకోవడంతో పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించిన టీఆర్ఎస్ ఇంతకాలం అంటకాగిన ఎంఐఎంతో మాకు పొత్తేంటని అమాయకంగా ప్రశ్నిస్తోంది. అయితే నాయకులు, ఎన్నికల జిమ్మిక్కులు చూసి చూసి విసిగిపోయిన ఓటర్ల నాడి పసిగట్టిన బీజేపీ అందుకు అనుకూలంగా తమ వ్యూహాలకు పదును పెడుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించిన బీజేపీ త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ పై కూడా బీజేపీ జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సెటిలర్ల ఆదరణ పొందకుండా గ్రేటర్ బరిలో కాషాయ జెండా ఎగురవేయటం అంత సాధ్యం కాదన్నది అన్ని పార్టీలకు తెలిసిన అంశం. అందుకే బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతుంది. సెటిలర్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లకు గాలం వేయటం ద్వారా బల్దియా బాద్షా కావాలని కమలం ఉవ్విళ్లూరుతుంది. గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ దూకుడు పెంచింది. జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లుండగా ప్రస్తుతం బీజేపీకి 4 కార్పొరేటర్లే ఉన్నారు. ఇప్పుడు 70 సీట్లపై కన్నేసిన కమలం ఆ సీట్లను గుర్తించి అందులో గెలుపు అవకాశాలపై కసరత్తు చేస్తోంది. గ్రేటర్లో తమకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉండడం మరింత కలిసి వస్తుందనే భావిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఓటర్లు కీలకం కానుండడం, దానికి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండడం, ఆయన కేంద్ర మంత్రి హోదాలో ఉండడంతో ఇది తమకు బాగా అనుకూలిస్తుందనే ధీమాలో పార్టీ క్యాడర్ ఉంది. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొత్త పార్టీ అధ్యక్షుల నియామకం చేపట్టడం, ఆయా డివిజన్లలో వారు పార్టీ విజయావకాశాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండడం తమ పార్టీకి మేలు చేస్తుందని నేతలు నమ్ముతున్నారు. అంతిమంగా బల్దియాపై కమలం జెండా ఎగరేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులు అది సాధ్యం కాని పక్షంలో కాంగ్రెస్ కంటే అత్యధిక సీట్లు సాధించి రాష్ట్రంలో అసలు సిసలైన ప్రతిపక్షం బీజేపీయేనని అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
రాజ్యాంగం కల్పించిన హక్కుతో దేశంలో ఇతర ప్రాంతాల మాదిరిగాని తెలంగాణలో కూడా ఉంటున్నారు. కానీ సెటిలర్స్ గా కేసీఆర్ నుంచి ఊహించిన ప్రాముఖ్యత దక్కడం లేదనేది అక్కడి వారి వాదన. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు జరగబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై పడే ప్రభావం ఉందనే వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2016 ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో ఏకంగా 99 కార్పొరేట్ సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ ప్రస్తుతం ఎదురీదుతోందని చెప్పాలి. ప్రజా వ్యతిరేకత బీజేపీ పుంజుకోవడంతో టీఆర్ఎస్ లో మునుపటి ధైర్యం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. లెక్కల ప్రకారం 80 లక్షల మంది ఓటర్లలో 30 లక్షల మంది సెటిలర్స్ ఉన్నారని అంచనా. గ్రేటర్లోని 150 సీట్లలో 40 సీట్లు సెటిలర్స్ కు ఇవ్వాలని డిమాండ్ వచ్చింది. కానీ కేసీఆర్ ఇచ్చింది 2-3 సీట్లు మాత్రమే అని అంటున్నారు. ఇది కూడా టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతకు మరో కారణంగా తెలుస్తోంది. ఈ అంశాన్ని కూడా బీజేపీ క్యాష్ చేసుకుంటోంది. హైదరాబాద్లో కొన్ని స్థానాల జయాపజయాలు సెటిలర్స్ చేతిలోనే ఉన్నాయి. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ కు ఏకపక్ష విజయం కాకుండా మిగిలిన పార్టీల వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. బరిలో నిలిచిన టీడీపీకి బలం చేకూర్చాలని కొందరు, బీజేపీకి బలమివ్వాలని మరికొందరు సెటిలర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీకి బలం చూపినా ఒరిగేదేమీ ఉండదు. పైగా టీడీపీ అధినేత బీజేపీ ప్రాపు కోసం పాకులాడుతున్నారు. అందుకే లోపాయికారిగా ఆంధ్ర సెటిలర్ల ఓట్లను బీజేపీ వైపు మొగ్గేలా చేస్తారన్న ప్రచారం సాగుతోంది. దీనికి తోడు తెలంగాణలో టీడీపీ పూర్తిగా నిర్వీర్యమైంది. దానికి బలం చేకూర్చడం ఇప్పట్లో సాధ్యం కాదు. కాబట్టి దుబ్బాక ఎన్నికతో తన సత్తా చాటిన బీజేపీకి అండగా నిలవాలని సెటిలర్లు నిర్ణయించుకున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇక ఏపీ సీఎం జగన్ బీజేపీతో సఖ్యతగా ఉన్నారు. అంతేకాదు జగన్ టీఆర్ఎస్తో కూడా సఖ్యంగా ఉన్నారు. కానీ రాష్ట్రానికి కేంద్రం నుంచి సమకూరే ప్రయోజనాల దృష్ట్యా ఈ ఎన్నికల్లో జగన్ సైతం బీజేపీనే బలపరచాలనే లోపాయికారి సంకేతాలిచ్చే ఛాన్స్ ఉంది. దీంతో సీమ సెటిలర్లు సైతం బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు గోల్కొండపై కాషాయ జెండా ఎగురవేస్తామన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలతో బీజేపీ శ్రేణుల తదుపరి లక్ష్యం రాజధాని అని తేలిపోయింది. జీహెచ్ఎంసీలో 30 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లపై వ్యతిరేకత ఉంది. దానిని అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది. దీనికి తోడు ఆ 30 స్థానాలలో కూడా కొన్నింటిలో సెటిలర్లు కీలకంగా ఉన్నారు. దీంతో వీటిపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు తెలంగాణకు హైదరాబాద్ ఆక్సిజన్ వంటిది. అలాంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సడన్ గా ఎందుకు అధికార టీఆర్ఎస్ కు సవాళ్లు విసురుతోంది? అసలు బీజేపీ వైపు నగర ప్రజలు ఆకర్షితులయ్యే అంశాలు ఏమైనా ఉన్నాయా? టీఆర్ఎస్ చెబుతున్నట్లు ఈ 6.5 సంవత్సరాల పాలనలో బీజేపీ హైదరాబాద్ కు ప్రత్యేకంగా చేసిందేమైనా ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు. కానీ మరి బీజేపీ ఎందుకు కాంగ్రెస్ను తోసిరాజని ముందుకు దూసుకొచ్చింది అంటే ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీపై పేరుకుపోయిన అసంతృప్తే కారణమని చెప్పక తప్పదు. కరోనా మహమ్మారి విజృంభించిన తరుణంలో టెస్టులు సరిగా చేయకపోవడం, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అడ్డుకోవడంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కరోనా కష్టాలను సెటిలర్లతో పాటు భాగ్యనగర వాసులందరూ అనుభవించారు. దీంతో సెటిలర్లతో సహా భాగ్యనగర వాసుల్లో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెరిగిపోతోంది. దీనికి తోడు గత కొన్ని సంవత్సరాలుగా ఎంఐఎంతో దోస్తీ చేస్తూ సరిగ్గా జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేసరికి అసలు ఆ పార్టీతో తమకు సంబంధం లేదని మాట్లాడడం విచిత్రంగా తోస్తోంది. ఎంఐఎం తమ ఫ్రెండ్లీ పార్టీ అని స్వయంగా సీఎం కేసీఆర్ పలు వేదికలపై బహిరంగంగానే ప్రకటించారు. కానీ అసలు తమ ప్రత్యర్థి ఎంఐఎం పార్టీనే అని ప్రకటనైతే చేశారు. కానీ అసలు అటువైపు ప్రచారానికి కూడా వెళ్లడం లేదంటే బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు. అవసరమైతే ఎంఐఎం పొత్తుతో మేయర్ పీఠం కైవసం చేసుకునే దిశలో పరోక్షంగా పావులు కదుపుతున్నారు. ఈ అంశం అటు సెటిలర్లకే కాదు, ఇటు తెలంగాణ వాసులకు నచ్చడం లేదు. దీంతో తెలంగాణ వాసుల్లో వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారనుంది. అదే సమయంలో గత గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన సెటిలర్లు ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పైగా ఎంఐఎంతో టీఆర్ఎస్ దోస్తీ తెలంగాణ బీజేపీకి ఓ బ్రహ్మాస్త్రంగా దొరికింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నేతలు పదే పదే అదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. బీజేపీ సహజంగానే హిందుత్వ నినాదాన్ని ఎత్తుకుంటోంది. ఈ నినాదం కూడా సెటిలర్లను ఆకర్షిస్తోంది. మరోవైపు పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ జనాలను ఆకర్షించేందుకు, ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు అన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడిపోతున్నాయి. ఎన్నికల్లో ఎంతగా గ్రేటర్ అని ఉన్నా జరుగుతున్నదైతే గల్లీ ఎన్నికలే అన్నది వాస్తవం. మరి ఇంతోటి ఎన్నికల్లో ప్రచారానికి బీజేపీ జాతీయ నాయకులు రంగంలోకి దిగుతున్నారంటే ఈ ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న కోవిడ్-19 టీకా అభివృద్ధిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు మోదీ వచ్చారు. ఆయన హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకున్నా ఆ ప్రభావం ఎన్నికలపై సహజంగానే పడుతుంది. సరే, ఈ విషయాన్ని వదిలేస్తే అమిత్ షా కూడా ప్రచారానికి రాబోతున్నారు. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా, ప్రకాష్ జవదేకర్, స్మృతి ఇరానీ ప్రచారం చేశారు. కిషన్ రెడ్డి అయితే ఇక్కడే క్యాంపు వేశారు. కిషన్ అంటే స్థానికుడు కాబట్టి క్యాంపు వేయడంలో ఆశ్చర్యం లేదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రచారం చేశారు. బీజేపీ వ్యూహం చూస్తుంటే ఓటర్లను మెంటల్గా ఫిక్స్ చేసే ఉద్దేశంతోనే మైండ్ గేమ్ ఆడుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గెలుచుకునే సత్తా కమలం పార్టీకి లేదన్నది వాస్తవం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నదే కమలనాథుల అసలు లక్ష్యం. అది జరగాలంటే గ్రేటర్లో టీఆర్ఎస్, ఎంఐఎం సీట్లను తగ్గించాలి, తమ సీట్లను పెంచుకోవాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తున్న బీజేపీ అందుకు సెటిలర్లు సింపతి ఎంతైనా అవసరమని భావిస్తోంది. అందుకే సెటిలర్లు ప్రభావితం చేసే డివిజన్లపై కన్నేసింది. మెల్లమెల్లగా వారి చూపును తమ వైపుకు తిప్పుకుంటోంది. తెలంగాణకు హైదరాబాద్ ఆక్సిజన్ వంటిది. అలాంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సడన్గా మరి ఎందుకు అధికార టీఆర్ఎస్కు సవాలు విసురుతుంది? అసలు బీజేపీ వైపు నగర ప్రజలు ఆకర్షితమయ్యే అంశాలేమైనా ఉన్నాయా? టీఆర్ఎస్ చెప్తున్నట్లు ఈ 6.5 సంవత్సరాల పాలనలో బీజేపీ మరి హైదరాబాద్కు ప్రత్యేకంగా చేసింది ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే అధికారంలో లేదుగా. కానీ మరి బీజేపీ ఎందుకు కాంగ్రెస్ని తోసిరాజుని ముందుకు దూసుకొచ్చింది అంటే ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీపై పేరుకుపోయిన అసంతృప్తే కారణమని చెప్పక తప్పదు. దీనికి తోడు గతంలో మాదిరి సెటిలర్లు టీఆర్ఎస్కు దన్నుగా నిలిచే ఛాన్స్ కూడా అంతలేదు. దాంతో అటు ప్రభుత్వ వ్యతిరేకత, ఇటు సెటిలర్లను ఆకర్షించడం ద్వారా గ్రేటర్లో పాగా వేసేందుకు కమలనాథులు తమ దూకుడు ప్రదర్శిస్తున్నారు. వారి ఆశలకు అనుగుణంగానే సెటిలర్లు కమలం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. బల్దియా బాద్షాగా నిలవాలన్నదే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ గల్లీ ఎన్నికల ప్రచారంలోకి ఢిల్లీ నేతలను దింపింది. అంటే ఎంత పట్టుదలతో ఉందో అర్థం చేసుకోవచ్చు. సెటిలర్లు ప్రసన్నం చేసుకోవడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునే దిశలో కమలనాథులు వేసిన ఎత్తులు ఫలిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని ఓటర్లు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు కక్కుతున్న తీరు అందుకు అద్దం పడుతోంది. దీనికి తోడు తాను అధికారంలోకి వస్తే అందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా అందిస్తామని
బీజేపీ ఇచ్చిన హామీ ఉత్తుత్తిది కాదని రుజువు చేసుకుంది. అందులో భాగమే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పరిశోధనల తీరుతెన్నులను పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లోని భారత్ బయోటెక్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారంటున్నారు పరిశీలకులు. మరోవైపు కరోనా మహమ్మారి అంటే జనం ఎంతగా హడలెత్తిపోతున్నారో తెలియంది కాదు. ప్రస్తుతం మణులు మాన్యాలు ఇస్తామన్నా పట్టించుకొని జనం కరోనా వ్యాక్సిన్ అంటే మాత్రం వెంటపడి వస్తారు. అది తెలిసే బీజేపీ గ్రేటర్ ఓటర్లకు కరోనా వ్యాక్సిన్ గాలం వేసింది. దీంతో కరోనా కట్టడి విషయంలో నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు సహజంగానే బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. గత 9 నెలల క్రితము ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వచ్చిన సందర్భాన ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వము ఆ కరోనాని కంట్రోల్ చేసే విధానంలో ఎన్నో హామీలు ఇచ్చి కరోనా వచ్చిన సమయాన ప్రభుత్వం అండగా ఉంటుంది, ఆదుకుంటుంది, ఎన్నో గవర్నమెంట్ హాస్పిటళ్ళలో ఫ్రీ సేవ చేపిస్తాము, ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చేపియకుండా ప్రైవేట్ ఆసుపత్రిలోకి ప్రాణము ప్రతి మనిషికి విలువైనది కాబట్టి స్తోమత ఉన్నా లేకున్నా ప్రైవేట్ హాస్పిటల్లో చేరి కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న సందర్భాన ప్రజల దగ్గర నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ప్రభుత్వము ఇండైరెక్ట్గా ప్రోత్సహించే విధంగా ట్రీట్మెంట్ ఇప్పించి ప్రభుత్వం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించకుండా 100కి 100 వాళ్ళు ప్రభుత్వం ఫెయిల్ అయ్యి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులని ప్రజలకు చెప్పకుండా ఆ నిధులని ప్రాపర్గా ఉపయోగించకుండా ప్రభుత్వ దవాఖానాలలో 100కి 100 వాళ్ళు ఫెయిల్ అయ్యి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించుకున్నందుకు ప్రభుత్వం పూర్తిగా విఫలమైనందున ప్రస్తుత జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ప్రజలు ఆ యొక్క ఇబ్బందులని ఓటు రూపకంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇటీవల వచ్చిన వరదలు కూడా పరోక్షంగా బీజేపీకి కలిసొచ్చాయని చెప్పక తప్పదు. వరద బాధితులకు నష్టపరిహారం ఇచ్చే సమయంలో జరిగినవి అవకతవకలు ఎన్నికల ప్రకటన తర్వాత ఈ సేవా కేంద్రాల ద్వారా పంపిణీకి ప్రభుత్వం ప్రయత్నించడం అనేది టీఆర్ఎస్ కు వ్యతిరేకత పెంచితే బీజేపీకి కలిసి వచ్చింది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రగతి భవన్ దాటని కేసీఆర్ ప్రభుత్వం ఓట్ల కోసమే 2వ విడత వరద సాయం ఎత్తివేసిందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. వరద సాయాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు దోచుకున్నారని ఆరోపిస్తున్నారు. నా పేరు బైన్ల కుమార్. ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంటికి పోయే రోజులు దగ్గర పడ్డాయి. మొన్న అకాల వర్షాలతోని హైదరాబాద్ అంతా అల్లాకల్లోలం అయిపోయింది. వరదలు వచ్చి ఇళ్లలో ఎంతో ఇబ్బంది పడ్డప్పుడు కూడా మన కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో పడుకోవడం జరిగింది. ఆ రోజు లేని బాధ తర్వాత ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి తెలిసి ఎలక్షన్స్ల కోసం అని చెప్పి వరద బాధితుల కోసం 10,000 రూపాయలు ఇంటింటికి పంపించడం జరిగింది. కానీ ఆ 10,000 రూపాయలు కూడా టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ తొత్తులకు, వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్లకు మాత్రమే ఇప్పించి ఓట్లు జరిగింది. గవర్నమెంట్ పైసలతోని ప్రభుత్వమైన పైసలతోని ఆ పైసలతోని వాళ్ళు ఓట్లు కొనడం జరిగింది. అంతేకాదు 10,000 ఇప్పిస్తామని చెప్పి 5,000 కమిషన్లు తీసుకున్నారు, 2,000 కమిషన్లు తీసుకున్నారు, 3,000 కమిషన్లు తీసుకున్నారు. ఈ రకంగా ప్రజలను చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది ఈ టీఆర్ఎస్ నాయకులు. కాబట్టి ఖచ్చితంగా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇదిలా ఉంటే ఇంతకాలం ఎంఐఎంతో అంటకాగిన టీఆర్ఎస్ ఎన్నికల్లో లబ్ధి కోసమే వారితో పొత్తు లేదని బుకాయిస్తుందన్న విషయాన్ని జనం గట్టిగా నమ్ముతున్నారు.
లేదంటే పాత బస్తీలో టీఆర్ఎస్ ఎందుకు ప్రచారం చేయడం లేదని నిలదీస్తున్నారు. ఒకవేళ ఎంఐఎం గ్రేటర్లో అధికారంలోకి వస్తే నగరంలో అల్లర్లు జరుగుతాయని ప్రజలు భయపడుతున్నారు. ఎంఐఎం టీఆర్ఎస్ ఆడుతున్న ఎన్నికల శత్రుత్వ నాటకాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీని బలపరచాలని అటు సెటిలర్లు ఇటు భాగ్యనగర ఓటర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సుధీర్ భండారి. ప్రస్తుతం ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల సరళి జరుగుతున్న ప్రచార సరళిని గమనిస్తే పాత బస్తీ లోపల టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్యాండిడేట్లను పెట్టిరు కానీ అక్కడ ప్రచారానికే పోలేరు. అంటే దాని అర్థం ఏంటిదంటే లోపాయకారంగా టీఆర్ఎస్ మళ్ళీ ఎంఐఎం పొత్తు ఉన్నదని స్పష్టంగా తెలుస్తుంది. అయితే కొన్ని సందర్భాల లోపల టీఆర్ఎస్ నాయకులు పాత బస్తీలో ప్రచారమే చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ ఎంఐఎం పొత్తు ఉంటాయని తెలుస్తుంది. ఒకవేళ ఎంఐఎం కనుక మేయర్ అయితే ఖచ్చితంగా అల్లర్లు సృష్టిస్తారు. కొన్ని సందర్భాల్లో పూట హిందువులు అనే వ్యక్తి పాత బస్తీలో ఉండనట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా హిందువులందరూ మంచిగా ఉండాలని, అంతేకాకుండా మన జిహెచ్ఎంసీ మొత్తం ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీకి ఓటేసినంత మాత్రం నష్టమేం లేదు. వాళ్ళు అభివృద్ధి చేయకుండా ఈ శాంతి భద్రతల దృష్టిలో మాత్రం మంచిగా ఉంటుంది. కాబట్టి అందరూ ఈసారి జిహెచ్ఎంసీకి ఓటేస్తారని ఆలోచిస్తున్నాం. గ్రేటర్ వార్ నేపథ్యంలో భాగ్యనగరంలో ప్రశాంతంగా బతకాలంటే టీఆర్ఎస్ ఎంఐఎం నాటకాలకు తెరదించక తప్పదని ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా ఓటర్లు బీజేపీని ఎంచుకున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి గ్రేటర్ ప్రజల మైండ్ సెట్ మారినట్లు తెలుస్తోంది. అదే బీజేపీకి ప్లస్ పాయింట్గా మారింది. అది గమనించిన బీజేపీ అందుకు అనుకూలంగానే పావులు కదుపుతోంది. ఇది ఇవాల్టి స్పాట్లైట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.